ఈ మధ్య ఎక్కడ చూసినా ఏఐ వస్తే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోతాయి అనే భయం బాగా వినిపిస్తోంది కదా. కానీ మనం సోర్సెస్ చూస్తే వాస్తవమేంటంటే ఏఐ జావా డెవలపర్ల ఉద్యోగాలను లాక్కోదు. కానీ ఏఐ వాడటం రాని డెవలపర్లను మాత్రం ఖచ్చితంగా పక్కన పెట్టేస్తుంది. 100% నిజం. ఒకప్పుడు కోర్ జావా వస్తే చాలు, ఐటీలో సెటిలైపోవచ్చు అనే ఒక నమ్మకం ఉండేది. అవును, కరెక్ట్. కానీ ఇప్పుడు ఈ బ్యాంకింగ్, ఈ కామర్స్ లాంటి ఎంటర్ప్రైజ్ రంగాల్లో జావానే ప్రధానమైనప్పటికీ కేవలం బ్యాకెండ్ రాస్తానంటే కుదరదు కదా. ఫ్రంట్ ఎండ్, డేటాబేస్, వీటన్నిటికి తోడు ఏఐ స్కిల్స్ కూడా ఉన్న ఫుల్ స్టాక్ డెవలపర్స్ మాత్రమే ఇప్పుడు ఇండస్ట్రీకి కావాలి. యా, ఎగ్జాక్ట్లీ. దీని గురించి లోతుగా ఆలోచిస్తే ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణలో నరేష్ ఐటీ వాళ్ళు బిగినర్స్ కోసం డిజైన్ చేసిన ఫుల్ స్టాక్ జావా విత్ ఏఐ రోడ్ మ్యాప్ నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. అవును, అది చాలా ప్రాక్టికల్గా డిజైన్ చేశారు. అంటే అసలు కేవలం జావా నేర్చుకోవడాన్ని మనం ఒక రెస్టారెంట్ కిచెన్తో పోలిస్తే ఒకప్పుడు వంటగదిలో కేవలం అన్నం వండటం వస్తే సరిపోయేది. కరెక్ట్. కానీ ఇప్పుడు కస్టమర్ ఏకంగా ఫుల్ మీల్స్ అడుగుతున్నాడు కదా. కూరలు చెయ్యడం, సర్వ్ చేయడం అంతేకాదు, ఆ వంటను వేగవంతం చేసే ఏఐ అనే ఒక హైటెక్ స్మార్ట్ ఓవెన్ వాడటం కూడా ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఖచ్చితంగా. ఆ హైటెక్ టూల్స్ ఎలా వాడాలో చెప్పేదే ఈ కొత్త రోడ్ మ్యాప్ అని చెప్పొచ్చు. ఇందులో నరేష్ ఐటీ వారు సూచించిన 90 రోజుల ప్లాన్ చాలా స్ట్రక్చర్డ్గా ఉంది. డైరెక్ట్గా ఏఐ మీద పడిపోకుండా ముందు కోర్ జావా, ఎస్క్యూఎల్ లాంటి ఫండమెంటల్స్ నేర్చుకోవాలి. బేసిక్స్ ముఖ్యం కదా. అవును, ఆ పునాది గట్టిగా ఉన్న తర్వాతే స్ప్రింగ్ బూట్ లాంటి ఫ్రేమ్వర్క్స్, ఆ తర్వాత స్ప్రింగ్ ఏఐ లాంటి ఏఐ టూల్స్ వాడాలి. ఇక్కడే మాకు చిన్న కన్ఫ్యూజన్. అసలు ఈ స్ప్రింగ్ ఏఐ అనేది ఏం చేస్తుంది? అంటే మామూలు జావా కోడ్కి ఏఐకి మధ్య లింక్ ఎలా ఏర్పడుతుంది? సింపుల్గా చెప్పాలంటే స్ప్రింగ్ ఏఐ అనేది ఒక వంతెన లాంటిది. ఉదాహరణకు మనం ఒక బ్యాంకింగ్ అప్లికేషన్ తయారు చేస్తున్నాం అనుకుందాం. ఓకే. మన డేటాబేస్లోని ఆ సున్నితమైన కస్టమర్ డేటా తీసుకెళ్లి నేరుగా బయట ఉన్న చాట్‌జీపీటీకిస్తే సెక్యూరిటీ సమస్యలు వస్తాయి కదా. అవును, చాలా రిస్క్ అది. అందుకే మన జావా అప్లికేషన్లోనే ఉంటూ సురక్షితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్తో కమ్యూనికేట్ చేయడానికి ఈ స్ప్రింగ్ ఏఐ ఫ్రేమ్వర్క్ ఉపయోగపడుతుంది. అద్భుతం. కానీ ఇక్కడే ఒక భయం కూడా కలుగుతోంది నాకు. ఏఐ ఆటోమేటిక్గా కోడ్ రాసేస్తోంది కదా. అలాంటప్పుడు ఈ కొత్తగా నేర్చుకునేవాళ్లు లాజిక్ అర్థం చేసుకోకుండా జస్ట్ ఏఐ ఇచ్చిన కోడ్ని కాపీ కొట్టి పేస్ట్ చేసే ఒక కీబోర్డ్ టైపిస్ట్ లాగా మారిపోయే ప్రమాదం ఉందంటారా? ఆ ప్రమాదం ఖచ్చితంగా ఉంది. అందుకే ఫండమెంటల్స్ ముఖ్యమంటున్నాం. చూడండి, ఏఐ అనేది అత్యుత్సాహమున్న ఒక జూనియర్ డెవలపర్ లాంటిది. జూనియర్ డెవలపర్, నైస్. అవును, అది చాలా వేగంగా కోడ్ రాస్తుంది, కానీ అప్పుడప్పుడు పచ్చి అబద్ధాలు కూడా చెప్తుంది, తప్పులు చేస్తోంది. ఏఐ రాసిన కోడ్లో మెమొరీ ఎక్కడ లీక్ అవుతుందో కనిపెట్టాలంటే ఆ కోడ్ పైన కమాండ్ ఉన్న సీనియర్లాగా డెవలపర్ వ్యవహరించాలి. అంటే కోడ్ జావా లాజిక్ తెలిసిన వాళ్లే ఏఐను సరిగ్గా గైడ్ చేయగలరు. ఎగ్జాక్ట్లీ. అంటే థియరీ నేర్చుకుని ఏఐని ప్రాంప్ట్ చేయడం వస్తే సరిపోదు. కానీ యూట్యూబ్లో ఏ వీడియో పడితే ఆ వీడియో చూస్తూ ప్రాజెక్ట్స్ చేస్తే ఒక స్ట్రక్చర్ లేకుండా సగం నాలెడ్జ్తో ఆగిపోతారేమో కదా. అవును, ఆ గందరగోళం పోగొట్టడానికే నరేష్ ఐటీ లాంటి సంస్థలు స్ట్రక్చర్డ్ ట్రైనింగ్ ఇస్తాయి. అంటే ముందు స్టూడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ డిజైన్ చేయడం, దానికి డేటాబేస్ కలపడం, చివరిగా దానికి ఒక ఏఐ చాట్ బాట్ని యాడ్ చేయడం, ఇలా ఒక క్రమ పద్ధతిలో నేర్పిస్తారు. రైట్. ఒక అప్లికేషన్ని 0 నుంచి ఎలా బిల్డ్ చేయాలనే ప్రాక్టికల్ నాలెడ్జ్ ప్రాజెక్ట్ గైడెన్స్ ద్వారానే వస్తుంది. సో ప్రాజెక్ట్ చేసాం, ట్రైనింగ్ అయిపోయింది, నరేష్ ఐటీ నుంచి సర్టిఫికేట్ కూడా వచ్చేసింది అనుకుందాం. చాలామంది ఈ సర్టిఫికేట్ని లింక్డ్ఇన్లో పెట్టేసి రేపే ఉద్యోగం వచ్చేస్తుంది అని ఎదురుచూస్తుంటారు. ఈ రోజుల్లో ఆ ఫార్ములా పనిచేయదు కదా. అస్సలు పనిచేయదు. కంపెనీలిప్పుడు ఆ సర్టిఫికేట్ కాగితాన్ని చూడటం మానేసేయి. గిట్హబ్ ప్రొఫైల్లో ప్రాజెక్ట్ కోడ్ ఎలా రాశారు అనేది మాత్రమే చూస్తున్నాయి. ఇంటర్వ్యూలో కూడా చెక్ చేస్తారు కదా. అవును, ఈ కామర్స్ ప్రాజెక్ట్లో ఫలానా ఎర్రర్ వస్తే ఏఐ టూల్స్ వాడి ఎలా సాల్వ్ చేశారు అని అడిగినప్పుడు ఆ చెప్పే విధానం చూస్తారు. ఒక సమస్యను ఎంత స్మార్ట్గా పరిష్కరించారు అన్నదే అసలైన స్కిల్. అర్థమైంది. అంటే బలమైన బేసిక్స్కు ఏఐ స్మార్ట్నెస్ తోడైతేనే ఈ ఫుల్ స్టాక్ డెవలపర్గా సాఫ్ట్వేర్ రంగంలో ఎవరైనా రాణించగలరు. ఖచ్చితంగా. ఏఐ అనేది డెవలపర్కి శత్రువు కాదు, అదొక పవర్ఫుల్ టూల్ మాత్రమే. రైట్. అయితే ముగించే ముందు ఒక ప్రశ్న.
ఏఐ ఇప్పుడు కోడ్ రాయడమే కాదు, దాన్ని టెస్ట్ చేయడానికి అవసరమైన టెస్ట్ కేసులు కూడా స్వంతంగా రాసేస్తోంది కదా. అవును, రాస్తోంది. ఇలాగే ఏఐ అన్నీ చేసుకుంటూ పోతే రాబోయే 5 ఏళ్లలో డెవలపర్లు కేవలం కోడింగ్ మీదే ఆధారపడకుండా సిస్టమ్ ఆర్కిటెక్చర్ లేదా బిజినెస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ లాంటి ఇంకెలాంటి కొత్త స్కిల్స్ పెంచుకోవాల్సొస్తుంది. ఇది నిజంగా రేపటి గురించి ఆలోచించే ప్రతి ఒక్కరూ తమను తాము ప్రశ్నించుకోవాల్సిన విషయం. థింక్ అబౌట్ ఇట్.